దుష్టులైన క్రూరులైన రాక్షసులను అతి శీఘ్రముగా సంహరించి దిక్పాలకులు ఇతర దేవతలందరికీ సాంత్వన చేకూర్చిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 58వ భాగము. హరిత్పతి సమారాధ్య. ప్రస్తుత నామములో హరిత్తులు అన్న పదమునకు దిక్కులు అని అర్థము. హరిత్పతులు అనగా దిక్పాలకులు. దిక్పాలకులచే చక్కగా శ్రద్ధగా అర్చించబడు జగన్మాత లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము హరిత్పతి సమారాధ్య అన్న నామముచే కీర్తించింది. ఆ దిక్పాలకులకు అమ్మ పట్ల ఎందుకు అంత శ్రద్ధ అంటే, ఎప్పుడెప్పుడు రాక్షసుల వలన వారికి బాధలు కలుగుతాయో అప్పుడప్పుడెల్లా తల్లి శరీరధారణ చేసి దుష్టులైన ఆ రాక్షసులను దునుమాడి దేవతలకు సాంత్వన చేకూర్చింది కనుక ఆ దిక్పాలకులందరికీ ప్రియమైన దైవము పరమేశ్వరి లలితాంబిక. తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర అనే నలుదిక్కులతో పాటుగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం అనే దిక్కుల మధ్య భాగాలుగా చెప్తారు. వీటికి ఒక్కొక్క దిక్కుకు అధిపతిగా ఒక్కొక్క పాలకుడు ఉన్నారు. వారిని దిక్పాలకులు అంటారు. అంటే దిక్కులను పాలించేవారు అని అర్థం. తూర్పు దిక్కునకు ఇంద్రుడు, ఆగ్నేయ దిక్కునకు అగ్నిదేవుడు, దక్షిణ దిక్కునకు యమధర్మరాజు, నైరుతి దిక్కునకు నిరుతి, పడమర దిక్కునకు వరుణుడు, వాయవ్య దిక్కునకు వాయుదేవుడు, ఉత్తర దిక్కునకు కుబేరుడు, ఈశాన్య దిక్కునకు ఈశానుడు దిక్పాలకులు. ఈ దిక్పాలకులచే శ్రద్ధగా ఆరాధించబడునది కనుక జగన్మాత హరిత్పతి సమారాధ్య. హఠాత్కార హతాసుర. హఠాత్కార అనగా అతి శీఘ్రముగా, హత అనగా సంహరించబడిన, అసుర అనగా అసురులు లేదా రాక్షసులు కలిగినది. సదాచార సంపన్నులైన దేవతలను పీడించే అసురులను పిడుగుపాటుగా వారిపైకి దూకి హతమార్చినది జగన్మాత లలితాంబిక. ఇద్దరు సమబలము కలిగిన విరోధుల మధ్య యుద్ధము జరుగుతున్నప్పుడు బలాబలములు ఎవరిని సంహరించారు అన్న విచారణ ఉంటుంది. కానీ జగన్మాత లలితాంబిక ప్రబల. ఆమె ముందు రాక్షసులు దుర్బలులు. అందువలన యుద్ధములో శ్రీమాత వారిపై విరుచుకుపడి సంహరిస్తుంది కనుక పరమేశ్వరి హఠాత్కార హతాసుర అన్న నామముచే కీర్తించబడినది. క్రూరాత్ములైన రాక్షసులను అతి త్వరితముగా వధించి పరమేశ్వరి దేవతలకు సుఖప్రదాయిని అయినప్పుడు ఇక మిగిలిన లోకములకు ఆ తల్లి వలన జరిగే మంగళములను ప్రత్యేకముగా వివరించాలా? అత్యంత బలవంతుడు రాక్షసరాజు అయిన మహిషాసురుని, అతని సేనాని అయిన చిక్షురుని, అసిలోముడు, బిడాలుడు మొదలైన వారిపై ఆ తల్లి శస్త్రాస్త్ర వర్షమును కురిపించి అవలీలగా సంహరించింది. రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, చండముండులు, శుంభనిశుంభులు మొదలైన రాక్షసులను అవలీలగా అతి శీఘ్రముగా సంహరించుటచి పరమేశ్వరికి హఠాత్కార హతాసుర అన్న నామము సార్థకమైంది. హర్షప్రద. హర్షము అనగా ఆనందము. హర్షప్రద అను నామమునకు అర్థము ఆనందమును ప్రసాదించున్నది. ఈ హర్షము లేదా ఆనందము అనేది 2 రకములుగా ఉంటుంది. అవి భౌతికమైన ఆనందము, మానసికమైన ఆధ్యాత్మిక ఆనందము. ఈ రెండిటినీ ప్రసాదించగలిగినది జగన్మాత లలితాంబిక. ఇక్కడ మనము ఒక చిన్న సామెతను గుర్తుకు తెచ్చుకోవాలి. ఒక వ్యక్తికి భగవంతుడు ప్రత్యక్షమై వరము కోరుకోమంటే ముందు నా మేనమామ చెవులో వెంట్రుకలు మొలిపించు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నాడట.
మేనమామ చెవులో వెంట్రుకలు ఉంటే అదృష్టము కలుగుతుంది అని అతని భావన. సాక్షాత్తు ఎటువంటి అదృష్టమునైనా లేదా హర్షాతిరేకములనైనా ప్రసాదించగల దేవత కనుల ముందు సాక్షాత్కరిస్తే అటువంటి కోరిక కోరుకున్నాడంటే అతడిని మూర్ఖుడు అని కాక మరేమని పిలవాలి? ఇక ప్రాపంచికమైన కోరికలైన ధనము, ధాన్యము, ఐశ్వర్యము, సంతానము మొదలైన వాటినన్నిటినీ అవలీలగా ప్రసాదించగలిగిన ఆ తల్లి అంతే అవలీలగా వాటన్నిటినీ కూడా పరిహరిస్తుంది. అందువలన సాధనాబలముతో జగదీశ్వరి యొక్క అనుగ్రహమును పొందిన వానికి పారమార్థికమైన హర్షాతిరేకములను ఆ తల్లి నుండి కోరుకోవడం ఉత్తమమైన విషయము కదా. హవిర్భోక్త్రి శృతి సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని పరబ్రహ్మమును, అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, ఇంద్రుడు, అక్షరుడు, పరముడు, స్వరాట్ అని వ్యాఖ్యానించుటచే హోమము అను కుండమునందు హోమమును ఆచరించు యజమాని ఉంచిన హవిస్సు రూపకములైన ద్రవ్యములను స్వాహాముఖముగా వసురుద్రాదిత్యాకారములో పరమేశ్వరియే భుజిస్తుంది కనుక శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము ఆ తల్లిని హవిర్భోక్త్రి అన్న నామముచే కీర్తించినది. హవిస్సు అంటే అగ్నిలో హుతం చేయబడే వస్తువు. యజ్ఞం యొక్క స్వరూపాన్ని బట్టి హవిస్సు మారుతుంది. యజ్ఞం త్యాగముతో కూడి ఉన్నది కనుక పరిపూర్ణ త్యాగబుద్ధితో హోమం చేసి యజ్ఞంలో హవిస్సును వేల్చాలి. అందుకే యజ్ఞంలో హవిస్సు వేల్చేటప్పుడు విష్ణవే స్వాహ మొదలైన దేవతల పేరున సమర్పించి ఆ హవిస్సు అగ్నిలో పడుతున్నప్పుడు పరిపూర్ణ ఏకాగ్రతతో విష్ణవే ఇదం న మమ, ఇది విష్ణువుకే సమర్పితం కాని నాది కాదు అన్న మంత్రం చెప్పనిదే యజ్ఞంలో చేసే హోమం కూడా నిష్ఫలం అవుతుంది. ఇలాగే ప్రతి దేవతకు హోమం చేసి హవిస్సును వ్రేల్చేటప్పుడు నా మామ నాది కాదు అన్న మంత్రంతో త్యాగంతో సర్వ సమర్పణము చేయడమే యజ్ఞం యొక్క ముఖ్య లక్షణం. మిగిలిన నామార్థముల వివరణ నా తదుపరి వీడియోలో